రేవంత్ రెడ్డి ఎన్నికల సమరానికి తెరతీశారు. ఇక స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలు అంటే మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు కాదు. ఇప్పుడు మొన్న ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో విజయం వచ్చింది కాబట్టి నెక్స్ట్ స్టెప్కి అడుగు వేశారు. అది ముందు పంచాయతీ ఎన్నికలు, అంటే సర్పంచుల ఎన్నికలు. వాస్తవంగా దానికి రిజర్వేషన్లతో రొటీన్ రిజర్వేషన్సే 50% లోపే ఉంటాయి. అది ఓకే చేసేశారు. అదే సందర్భంలో మరొక ప్రధానమైనటువంటిది అక్కడ దాంట్లో గుర్తులు ఉండవు కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఆ ఎన్నికలకు వెళ్ళడం ద్వారా పరీక్షించుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో తన పరిస్థితి ఏంటన్నది చూస్తున్నారు. వడ్డీ లేని రుణాలు ఇప్పుడు అర్జెంటుగా 3,500 కోట్ల రూపాయలు గతంలో ఎగ్గొట్టారంటూ మేము 3,000 కోట్లు ఇచ్చామంటూ సీతక్క ప్రకటించడం, పొదుపు సొమ్మును కూడా అప్పట్లో కాజేశారంటూ ఆరోపణ చేయడం, అభయహస్త నిధులను కూడా మింగేశారంటూ ఆరోపణలు చేయడం ఒక ఎత్తు. అదే సందర్భంలో ఇప్పుడు వడ్డీ లేని రుణాలని చెప్పేసి అదే సందర్భంలో అక్షయ పాత్ర సాయంతో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ లాంటిది, విద్యా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం, గ్రామీణ ప్రాంతాలు మెరుగుపరుస్తున్నానని చెప్పడం, 5,000 కోట్లతో కొడంగల్ ఎడ్యుకేషన్ క్యాంపస్ అని ప్రకటించి దాన్ని ఒక నోయిడాలాగా మారుస్తాను, అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా కొడంగల్ని మారుస్తానని చెప్పడం, వాటితో పాటుగా గ్రామీణ ప్రాంతాలకు బోల్డ్ అంత మెరుగైన సేవలు అందిస్తున్నాం, అలాగే ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చేసామని బట్టి విక్రమార్క చెప్పడం. ఓవరాల్గా రేవంత్ వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ మాకు మద్దతు ఇవ్వాలి, మేము ఇందిరమ్మ రాజ్యం తెచ్చేసాం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లాగే ఉంటుంది, ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తున్నటువంటి ప్రజలందరూ కాంగ్రెస్కి అండగా నిలబడి గెలిపించాలి అన్నటువంటిది తను చేసినటువంటి విజ్ఞప్తి. తద్వారా ఎన్నికల శంఖారావం ఊదినట్టయింది.